బాబు గారు, ఎం చటక్. అదేనో చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే అల్సేషన్ కుక్కలే. ఇంతకు ఎవరో వాంద ఎవరో లేరు. రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది? వేపకాయ సూపా? కోడి సూప్ అండి. చిచి, చారుపోయి. ఏమిటి ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేగా ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడా? నోర్మై, కనీసం వంటకన్నా పనికొస్తావు అనుకున్నాను. దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి. 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావయ్య హరి రా. అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తోత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం. అయ్యగారు, ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను. 5,000 రూపాయలు వచ్చింది. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు, మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా. లేకుంటే నలుగురు 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట. నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు, అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మరి నేను వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటది? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణి నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం. లాభం. రాము, రాము, మనం కొట్టిన చేపను ఆ కుక్క కొట్టేసిందిరా, పట్టుకో. రాము, నిన్ను అనవసరంగా కష్టపెట్టాను రా ఆ ఎదవ చేప కోసం. అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా, దా.
చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ చటక్, ఇటు 14 ఒకటి 12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. ఆయన నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్, వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసాలేగా పెట్టేవాడువా? రారాము. జామ్ చటక్, ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్తలాగున్నావు. అసలు ఏ ఊరు, ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వచ్చానేదైనా పని చూసుకుందామని. అనా నీకా? నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్టాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి. మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈ రోజు పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు, మీరు రౌండ్ వేసుకు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. పొన్నమ్మా చెప్పేది విను పొన్నమ్మా. ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరీ నీడ ఎక్కువైతే ఎదగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరెక్కడుండాలో చెప్తాను, వెళ్తావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలో ఉంటావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికేగా. అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు. నా బోటి వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంట్లో ఏముంది నమ్మకానికి? అట్టగే పోదాం. అయ్యయ్యే, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేనెప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా. నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అప్పుడే అంత ముద్దొచ్చేసిందా? ఇప్పుడే ఉంది, ముందు ముందు ఇంకా ఎంత ముద్దొస్తావో, ఎంత ముద్దు చేస్తాను ఎట్టా చెప్తాగా. ఉన్నమ్మా, ఈ చీరలు, ఈ నగలు అన్నీ నీకే. ఇవన్నీ నువ్వు కట్టుకొని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే? ఇదా ఈ బంగ్లాలో కథ? ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుతో పిలవడం? ఎవరనుకున్నావు? పుట్టేలు పున్నమ్మంటే పులి, బెబ్బులి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ వదులుతా?
వీడు అంత చేసేసే. రాము ఆగు. రాముని బయట పంపించేసి. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసేవారా? వీల్లేదు. రాము రాసిస్తాను. అలా రా దారికి. కాగితం తీసుకో. రాయ్. పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్. పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. పెట్టావు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మ, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కల్లో కూడా ఇలాంటి పనికి తలపెట్టను. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజు పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాట అంటే మాటే. రాము రా. గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగవు. అన్ని గుర్రాలు ఒకటేలే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. ఏ పొట్టేలు కొట్టుడు బాగా స్పీడ్ అయిందా? గిరి, ఆ పొట్టెల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంతా. ముందు దాన్ని బుక్క పెట్టాలి. జామ్ చటాప్. నీ మొహం అదో కుమ్ముగుమిందంటే నువ్వు జామ్ చటాక్. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని. మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా, ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. మీకెందుకు? జామ్ చటాప్. చూడమ్మా, అడిగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మెల్లగా వెళ్ళాలి, వారచూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. రాము, ఏమిటా గోళ? ఏం జరిగింది? హత్తేరి. ఇక నీకు ఇక్కడ పని లేదు. నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఎందుక?
అదేమిటి? ఇది అసలు, అది నకిలీ. ఇప్పుడు చెప్పు, నాకు పని ఉందా లేదా? ఉంది పున్నమ్మ, నువ్వు పల్లెకెళ్ళు. తెలిసిందా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలను? పున్నమ్మ, నీకు దండం పెడతాను, నాకు ఆ ఉత్తరం ఇచ్చేసేయమ్మా. ఆ పప్పులే ఉడకవు. ఈ ఉత్తరం నీకు శిక్ష, నాలాంటి కన్నె పిల్లలకు రక్ష. అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది, ఏం భయపడద్దు. రామో, ఏం మగాడివి? ఈ ఉత్తరాన్ని ఈ తాయెత్తులో పెట్టి రాము మెడలో కడతాను, చేతనైతే తీసుకో. హట్! నా కర్మ కొద్ది దొరికిందిరా పొట్టేలు. అయ్యో అయ్యో, స్వామి, అయ్యో తను 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 స్వామి, నేను కాలబట్టుకుంటాను. వెళ్ళిపోలేనా? వెళ్ళిపో వెళ్ళిపో. వెధవని, బుద్ధి లేని వెధవని, బడుద్దాయి. అదే రాసింది ఆ ఉత్తరంలో. రాస్కెల్స్. నేను ఎలాగా వెధవనే, మీరు కాకుండా చూసుకోవాలిగా. జరిగింది జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు. ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడే కూర్చుంటుంది. మొగుడికి మొగుడిని నేనున్నానుగా. నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు, ఆ ఉత్తరం దాని మెళ్ళో ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా. అరే, బెల్ట్ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చగర్. రా కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకి శ్రీపతి, అంతా సౌఖ్యమా? ఎల్లా సౌఖ్యందా? తెలుగులో మాట్లాడప్పా. నా బాడి ఎప్పటి తెలుగు పేసర. బ్యూటిఫుల్. ఏముంది, యాత్ర ప్రసల్ల వంద అందరూ దేవుళ్ళు పాత. నీ దైవ భక్తి నిన్నెంత వాణి చేసింది వేలు. మురుహా, శ్రీపతి, వాల్కయే కడవుడు, కడవుడే వాల్క. జీవితమే దేవుడు, దేవుడే జీవితం. తెలిసిందా? ఎంత బాగా చెప్పావు వేలు. అది సరి. రాధా విజయ్ ఎంగే? విజయ్ బయటికి వెళ్ళాడు, రాధ ఇంట్లోనే ఉంది. అమ్మా రాధా, రాధా, వేలుమా వచ్చాడు. వేలు మావయ్య, నమస్కారం మావయ్య. వేలుమావా, నమస్తే. నమస్తే నమస్తే. నేను ఎంఏ పాస్ అయ్యాను, సెకండ్ క్లాస్. మా రాధ ఎప్పుడు ఫస్ట్ క్లాసే, వీడు సెకండ్ క్లాస్. నా చెల్లెలు ఎప్పుడూ నాకంటే ఫస్ట్ గానే ఉండాలి. అన్నయ్య, దట్స్ మై విష్. உங்களை எல்லாம் பார்க்கணும்னு நினைச்சேன், வந்தேன், பார்த்துட்டேன். அப்ப நான் வருத்துமா? రాకరాకొచ్చారు, పొంచకుండా వెళ్తారా? వేలు మావయ్య భోజనం చేయాల్సిందే. ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా? వడ్డించు. எல்லாரும் என்ன மன்னிச்சுக்கணும். ஏன் தெரியுமா? இன்னைக்கு கிருத்திகை. நோ வாட்டர், நோ பூஜை. நான் வருத்துமா? ஸ்ரீபதி, God bless you. Long live 100 years. முருகா, முருகா, மருதமலை முருகா. విజయ్, మీ ఇద్దరు పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. సారీ డాడీ, నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా, అవును, ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది. కలెక్టర్ గారు అమ్మాయ? తప్పకుండా వెళ్ళమ్మా. యు మస్ట్ అటెండ్. థ్యాంక్ యూ డాడీ. నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది. నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా? లేదు డాడీ, నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమిటి, డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి. డాడీ, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది, జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే. నేను పెరిగింది ఆయన ఒడిలో, ప్రేమ చవి చూసింది ఆయన గుండెల మీద. అలాంటి ధర్మయ్య లేక లేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని రమ్మనమని స్వయంగా పిలిచాడు. మీరు వెళ్ళనన్నారు. కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ. ఏమిటో ఆ మానవత్వం గురించి పెద్దగా లెక్చర్ ఇస్తున్నావు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు, మనకు తోచింది ఎటు ఇస్తాం. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తీరని రుణాలు కొన్ని ఉంటాయి డాడీ, అవి మీకు అర్థం కావు. నన్ను వెళ్ళనివ్వండి. విజయ్! డాడీ, డాడీ, అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ. అన్నయ్య, నువ్వు తప్పక వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన టకోరించు.
కానీ చూడమ్మా రాధ, నువ్వు మాత్రం మన స్టేటస్ తగ్గట్టు నీట్ గా హుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు. అన్నయ్యలాగా పేద వేషాలు బీద వేషాలు వేయకు. ఓకే డాడీ. ఏమిటన్నయ్య ఇది? డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే? నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సరే సరే, త్వరగా బయలుదేరు.